వారానికి 5 రోజుల పని విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు ఒకరోజు సమ్మెకు దిగారు. శివాజీ చౌక్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన శాఖ వద్ద యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 2023-24 ఒప్పందంలో ఖచ్చితంగా 5 డే బ్యాంకింగ్ ఇస్తున్నామని అఖిల భారతీయ బ్యాంకుల సంఘం ఐబీ ఏదైతే ఉందో ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందాన్ని మన ఇండియన్ గవర్నమెంట్ కి పంపింది. ఇండియన్ గవర్నమెంట్ గత 3 సంవత్సరాల నుంచి ఆ విషయంపై తాత్సారం చేస్తా ఉంది. ఇంతకు మునిపే బ్యాంకు సంఘాలన్నీ కూడా 1కి 3 సార్లు రాజీ పడి బ్యాంకు సమ్మెను వాయిదా వేసుకున్నవి. కానీ ఈసారి పట్టుదలతో మేము పోరాటంలో పాల్గొనాల్సి వచ్చింది. దీనికి కారణం ముఖ్యంగా గవర్నమెంట్ యొక్క ఒక అనాసక్తత అండ్ గవర్నమెంట్ యొక్క మొండితనమే దీనికి ప్రధాన కారణం. తరువాత అన్ని శనివారాలు సెలవుగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నప్పటికీ ఇందులో ఒకటి గమనించాలి. ప్రతిరోజు 45 నిమిషాలు అంటే 30 గంట పని గంటలు పెంచండి అని మేము ఒప్పుకున్నాం. దీనివల్ల ప్రజలకి కస్టమర్లకి ఎటువంటి సేవలు అంటే అందకపోవడం అనేది జరగదు. ఇంకా మెరుగైన సేవలు అందే అవకాశం ఉంది. ఒకవేళ ఈసారి కూడా ప్రభుత్వ వైఖరి మొండిగా ఉంటే మున్ముందు ఈ సమ్మెలు విరివిగా జరుగుతూనే ఉంటాయని ఆశ్వాసాన్ని మేము ప్రకటిస్తా ఉన్నాం.